ఇండియాలో కరప్షన్ అలియాస్ లంచం ఎంత పెద్ద సమస్యో తెలుసు. అలాంటి రియల్ టైమ్ ఇష్యూస్ పై సొల్యూషన్ లో మూవీ తీయాలంటే ఆ డైరెక్టర్ కి గట్స్ ఉండాలి. భారతీయులు కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ అండ్ ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఇది. భారతీయుడు 1 అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా మంచి కిక్ ఇవ్వాలంటే పార్ట్ 1 చూసిన తర్వాత చూడండి. సీక్వెల్ కి 28 years గ్యాప్ వచ్చింది కదా మరి. ఇక పార్ట్ 2 కోసం రైటర్ అండ్ డైరెక్టర్ శంకర్ రాసుకున్న స్టోరీ చూద్దాం. 1996 లో తప్పించుకున్న భారతీయుడు ఇన్ని సంవత్సరాలు కనుమరుగైపోతాడు. కట్ చేస్తే 4 యంగ్ యూట్యూబర్స్ బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో సమాజంలో జరిగే అవినీతిపై సటైరిక్ యానిమేషన్స్ తో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటారు. దానివల్ల సమాజంలో ఎలాంటి ప్రోగ్రెస్ రాకపోయేసరికి ఎలాగైనా భారతీయుని రప్పించాలి అనుకుంటారు. పార్ట్ 1 లోనే ముసలుడిగా ఉన్న సేనాపతి ఎలా కంబ్యాక్ ఇచ్చాడు, మరి దేశంలో జరిగే కరప్షన్ ని అడ్డుకోగలిగాడా అన్నది మూవీలో చూసేయండి. ఇక మేకింగ్ లో శంకర్ మార్క్ కనబడింది. తనకున్న విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ తో స్టోరీని మోడర్న్ స్టైల్లో బాగా చూపించారు. పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఉలగనాయగన్, కమల్ హాసన్ అండ్ సిద్ధార్థ్ అదరగొట్టారు. పెద్ద రోల్ కాకుండా ప్రియా కూడా బాగా చేసింది. మ్యూజిక్ ఆసమ్ గా ఉన్న అనిరుద్ ట్రేడ్ మార్క్ కనబడలేదు. స్టోరీ మాత్రం స్ట్రాంగ్ గానే అనిపించింది. ఇండియన్ 3 కోసం మంచి సస్పెన్స్ మెయింటైన్ చేశారు. దెబ్బ ఎక్కడ పడిందంటే సాంగ్స్ లో అనే చెప్పాలి. కొన్ని నెలల వరకు జనాల నోరుల్లో తిరగగలిగే లిరిక్స్ ఎక్కడా లేవు. నాకైతే అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ కనబడ్డాయి. వాటి వల్ల కొంచెం వీక్ డైరెక్షన్ అనిపించింది. బహుశా ఇది తన ముందు ఇంకో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ ఉండడం వల్లనో ఏమో కొంచెం తొందర కనపడింది. స్పెషల్ గా చెప్పాలంటే కమల్ హాసన్ వాడే వర్మల గురించి. అవే లేకపోతే సినిమానే లేదు. శంకర్ ఎప్పుడు సైంటిఫిక్ గానే తీస్తాడనే నమ్మకం ఉంది. ఎందుకైనా మంచిది ఈ వీడియో అప్లోడ్ చేశాక ఒకసారి చూడాలి అవి నిజాలో కాదో. ఓవరాల్ గా చూసుకుంటే మంచి మూవీ. ఇండియాలో ప్రతి వాడికి ఏదో ఒక ఏజ్ లో వచ్చే ఆలోచనే ఇది, కరప్షన్ ని ఎరాడికేట్ చేయాలని. కాబట్టి ఒక్కసారైనా చూసి తీరండి. ఐఎండిబి రేటింగ్ 5.1 టు డేట్. నా రేటింగ్ 7. టైమ్ ఫర్ సినిమా అండ్ యూ. ఇండియాలో ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్య ఏంటి చూద్దాం. ఎవరెవరు ఏమేమి గెస్ చేస్తారు. I just wanna be alone to feel free tonight.